ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. ఒక ఆధార్ కార్డ్ అప్డేట్ అనేదే కాదు, ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వితౌట్ ఎనీ ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా. కాకపోతే మనకు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఆధార్ కార్డు ఉందో మనకు సంబంధించిన ఆధార్ కార్డు, దానికి మన మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటే చాలా సర్వీసెస్ మనం ఆన్లైన్లో ఆధార్ సెంటర్కి వెళ్ళకుండానే చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్లోకి ఎంటర్ అయ్యాక గూగుల్ క్రోమ్లో ఈ ఆధార్ అని టైప్ చేయండి. ఈ ఆధార్ అని టైప్ చేశాక మీకు కొన్ని యూఆర్ఎల్స్ వస్తాయి. ఒక్కసారి ఆ యూఆర్ఎల్స్ అన్నీ చూడండి. వన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఆధార్, డౌన్లోడ్ ఆధార్ కార్డు. కొన్ని ప్లే స్టోర్లో సంబంధించినవి కూడా ఉంటాయి యాప్స్. బట్ స్టార్టింగ్లో ఒకటి వస్తుంది యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గెట్ ఆధార్ అని ఉంటుంది. ఆ గెట్ ఆధార్ని క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆధార్ పోర్టల్లోకి ఎంటర్ అయిపోతారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంటర్ఫేసు. మై ఆధార్, అబౌట్ యూఐడిఏఐ, ఎకో సిస్టమ్, మీడియా అండ్ రీసోర్సెస్, కాంటాక్ట్ అండ్ సపోర్ట్. దాంట్లో చూడండి అప్డేట్ ఆధార్, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే, దాన్ని క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో ఒకసారి చూడండి. అంటే ఇది ఏంటంటే, మనం ఆల్రెడీ అప్డేట్ చేస్తాం కదా ఆధార్ కార్డు. అప్డేట్ చేసినప్పుడు మనకు ఎన్రోల్మెంట్ ఐడి కానీ, ఎస్ఆర్ఎన్ కానీ, యూఆర్ఎన్ కానీ ఉంటుంది నెంబరు. మనకు ఎస్ఆర్ఎన్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. మనం ఆన్లైన్లో ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది మనకు జనరేట్ చేస్తారు. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ కంపల్సరీ మనకు జనరేట్ అవుతుంది. దాని ద్వారా మనం ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంటే మనం అప్లికేషన్ చేసిన ఆధార్ ఎంతవరకు వచ్చిందని దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి లాగిన్ అవుదాం. మన ఆధార్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుదాం. ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ క్యాప్చా అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ నెంబరు అండ్ క్యాప్చా ఎవరిదైతే అప్డేట్ చేసుకోవాలో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయాలి. దీనికి ఏంటంటే కంపల్సరీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటే మనం కొన్ని ఆధార్ సర్వీసెస్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అడ్రస్ చేంజ్ చేసుకోవటం, పీవీసీ ఆధార్ కార్డ్ ఆర్డర్ చేసుకోవటం, ఇలాంటి సర్వీసెస్ కొన్ని మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా. ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఇచ్చేసాక నాకు ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. ఇది ఓపెన్ అయినప్పుడు పేజ్ ఇలా వస్తుంది, ఆధార్ పేజ్. సర్వర్ ఇష్యూ ఉన్నది, అందుకే స్లోగా ఓపెన్ అవుతుంది. ప్రాబ్లం లేదు, అన్ని టైంలో సర్వర్ ఇష్యూ అనేది ఉండదు. ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల ఎప్పుడో ఒకసారి ఇలా ఇష్యూ వస్తూ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వన్స్ ఓపెన్ అయ్యాక ఇలా వస్తుంది. సర్వీసెస్ ఉన్నాయి కదా, మై ఆధార్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి రైట్లో మన ఐకాను ఆధార్ ఏదైతే రిజిస్టర్డ్ ఫోటో ఉంటుందో ఆ ఫోటో ప్లస్ అక్కడ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్ చూడండి. మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే, ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీవీసీ కార్డు ఆర్డర్ చేసుకోవచ్చు, అడ్రస్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ప్రీవియస్ అడ్రస్కి ఇప్పుడు అడ్రస్కి. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ సీటింగ్ స్టేటస్, అంటే బ్యాంక్కి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, వర్చువల్ ఐడిని కూడా జనరేట్ చేసుకోవచ్చు. మన ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎక్కడైనా సరే అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. అథెంటికేషన్ హిస్టరీ అంటే ఏంటంటే, మనం ఎన్నిసార్లు ఆధార్ కార్డ్ ఫింగర్ ప్రింట్ చేసాము. కేవైసీ, ఆఫ్లైన్ కేవైసీ. కేవైసీ అంటే ఎప్పుడన్నా కానీ మన ఆధార్ని అప్డేట్ చేసుకున్నప్పుడు కేవైసీ అడుగుతా, అది చేసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీ, ఎన్నిసార్లు పేమెంట్ జరిగింది. మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ద్వారా అడ్రస్ ఎన్నిసార్లు అప్డేట్ చేసుకున్నాం. ఇలాంటివన్నీ సర్వీసెస్ మనం అనేది ఆధార్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో మన మొబైల్ ఉంటే మొబైల్, పీసీ ఉంటే పీసీలో చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇప్పుడు సర్వీస్ కావాల్సింది ఏంటంటే అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నా అంటే చెక్ చేసుకుంటున్నా అడ్రస్. ఇక్కడ అడ్రస్ అప్డేట్ ఎక్కడ ఉంది. ఓకే, అడ్రస్ అప్డేట్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేస్తా. దీన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అవుతా. ఇక్కడ రెండు ఇచ్చారు ఏంటంటే, అప్డేట్ ఆధార్ ఆన్లైన్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అడ్రస్ ద్వారా చేసుకోవచ్చు,
లేదంటే ఇండివిజువల్గానే పెట్టుకోవచ్చు. నాకు ఓన్లీ ఇండివిజువల్ కావాలి కాబట్టి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ కొట్టేశాను. దీంట్లో చూడండి 7 or 9 స్టెప్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసి ఫస్ట్ స్టెప్ చూడండి. ఇవన్నీ కేర్ఫుల్గా చదువుకున్నాక మీరు ప్రొసీడ్ కండి. ఇందులో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, యాజ్ వెల్ యాజ్ మనం ఎలా ప్రొసీజర్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టెప్స్ అనేది కంపల్సరీ మీరు ఒకసారి అన్నీ చదువుకున్నాకే ప్రొసీడ్ కండి. సో దానివల్ల ఏం యూజ్ అంటే, సో ఫర్దర్గా మనం ఈ ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకునేటప్పుడు ఎలా అనేది మనం ముందుగా తొందరగా ఇవి చదివితే ఏమైందంటే తొందరగా అర్థమైపోద్ది. సో అందుకే ఒక్కొక్కటి కేర్ఫుల్గా చదవండి. సో నేను కూడా అందుకే మీకు కనిపించాలని స్లోగా స్క్రోల్ చేస్తున్నా. సో ఇవన్నీ కేర్ఫుల్గా చదవండి. సో మీరు అడ్రస్ అప్డేట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ వస్తుంది. సో ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే ఒకటి మన ఫ్యామిలీ మెంబర్స్ అడ్రస్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఆధార్ కార్డు ప్రీవియస్ అంటే ఏదైనా మనకు సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కానీ లేదంటే మన గవర్నమెంట్ జారీ చేసిన సర్టిఫికేట్ ద్వారా కూడా మనం అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో దానికి ఫాలోయింగ్ ప్రొసీజర్కి సంబంధించి స్టెప్స్ అనేవి సో ఇవి ఇచ్చారు. ఈ స్టెప్స్ చదువుకున్నా నేను చెప్పింది మీకు విన్నా సేమ్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకోండి. సో ఇందులో నేను చెప్పాను కదా 7 or 9 స్టెప్స్ అన్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 9 స్టెప్స్ వరకు ఉన్నాయి. ఈ 9 స్టెప్స్ కేర్ఫుల్గా చదివి మీరు ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ కొట్టండి. సో వన్స్ అది కొట్టాక మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. సో దీంట్లో చూడండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్కి మాత్రం కంపల్సరీ మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. లేదు ఇక్కడ మనకు ఆన్లైన్లో చేసుకోవడానికి లేదు. బట్ అడ్రస్కి మాత్రం అడ్రస్ ప్రూఫ్ పెట్టేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది మాత్రం మనకు సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెస్ ఇచ్చింది. సో ఇందులో చూడండి, వ్యూ రిక్వైర్డ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ ఏంటంటే మనము ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేదంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ అయితే గవర్నమెంట్ అనేది వ్యాలిడేట్ చేస్తుందని ఇందులో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వన్స్ ఎవరికన్నా కానీ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అనేది వస్తుంది. సో పీడిఎఫ్ అనేది మీ దగ్గర పెట్టుకుంటే సో మీరు ఫర్దర్గా ఎప్పుడన్నా అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా ఇన్ఫామ్ చేయాలన్నా కానీ సో ఇదనేది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఏవేవైతే మీకు ఉన్నాయో టిక్ మార్క్ చేస్తారో అవి వ్యాలిడ్ చేస్తారు. అండ్ ఏవైతే అన్టిక్ చేశారో సో అనేది ఇన్వాలిడ్ ఉంటాయి. సో ఒకసారి మీరు చూడండి కేర్ఫుల్గా. వన్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. చెక్ చేశాక వన్స్ మీరు బ్యాక్ వచ్చేస్తే మీకు ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ప్రీవియస్గా ఏదైతే అడ్రస్ ఉన్నదో కరెంట్ అడ్రస్ సో ఆ అడ్రస్ అనేది వస్తుంది. సో వన్స్ ఆ అడ్రస్ చూడండి. చూసిన తర్వాత మీరు ఏదైతే అడ్రస్ ఇప్పుడు షిఫ్ట్ అయింది ఎక్కడైతే ఉందో అక్కడ ఏదన్నా అడ్రస్ ప్రూఫ్ ఉంటే సో ఆ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేయండి. ఆ అడ్రస్ ప్రూఫ్ ప్రకారం ఉన్న ఏది స్ట్రీట్, ఏరియా, ల్యాండ్మార్కు, పిన్ కోడు అండ్ స్టేటు, డిస్ట్రిక్టు, విలేజ్, టౌన్ సో అన్నీ కింద మీకు ఉంటుంది ఎంటర్ చేయడానికి. సో ఎంటర్ చేయండి. సో మనం వన్స్ ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తుంటే యాజ్ వెల్ యాజ్ లోకల్ లాంగ్వేజ్, ఆ లోకల్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా పడుతుంది. ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోద్ది. వన్స్ అన్నీ ఇచ్చేసాక ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసాక ఆ ఫీల్డ్స్ ఏమేమి అయితే రిక్వైర్డ్ ఉన్నాయో ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసాక ఒకసారి ప్రీవ్యూ చూసుకోండి. సో ప్రీవ్యూ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ రెడ్ మార్క్లో ఎందుకు వస్తున్నాయంటే సో ఆల్రెడీ నేను అడ్రస్ అనేది చేంజ్ చేశాను. జస్ట్ ఇదేంటంటే మీ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియో కాబట్టి నేను మళ్ళీ అనేది అప్డేట్ చేయట్లేదు. వన్స్ ఒకవేళ నిజంగా కావాలి అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం ప్రివ్యూలో మీరు ఏదైతే అడ్రస్ అప్డేట్ చేశారో సో అది ప్రివ్యూ అనేది వస్తుంది. ప్రీవియస్ ఏంది, ప్రజెంట్ ఏందని. తర్వాత పేమెంట్ సెక్షన్కి వెళ్తే పేమెంట్ అనేది జరుగుతుంది. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో రీఫండ్ అనేది కాదు. సో అందుకే 1-2 సార్లు చూసుకొని కంపల్సరీగా మీరు సో చేసుకోండి. పేమెంట్ సెక్షన్ అయిపోతే సో మీది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే.
టాప్ రైట్లో మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది కనిపిస్తుంది కదా, అది మీరు అప్లికేషన్ ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందాక స్టార్టింగ్లో నేను వీడియోలో చెప్పినట్టు. సో అక్కడ ఎంట్రీ చేసి క్యాప్చాని ప్లస్ ఎస్ఆర్ఎన్ ఎంట్రీ చేసి దాని స్టేటస్ అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు.